జనగామ జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. జిల్లా కాంగ్రెస్ లో సుపారి మర్డర్ ప్లాన్ తీవ్ర దుమారం రేపుతోంది. 20 లక్షల రూపాయలు ఇచ్చి సుపారి గ్యాంగ్ తో తనను హత్య చేయించాల్సిందిగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్లాన్ చేశాడని పీసీసీ కార్యదర్శి కంచ రాములు ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై హత్యకు ప్లాన్ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై విచారణ జరిపి మర్డర్ స్కెచ్ మిస్టరీని బయటపెట్టాలని డీసీపీకి ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. జిల్లా కాంగ్రెస్ లో సుపారి మర్డర్ ప్లాన్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. 25 లక్షల రూపాయల నుంచి సుపారి గ్యాంగ్ తో తనను హత్య చేయించాలని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్లాన్ చేసినట్లు పీసీసీ కార్యదర్శి కంచ రాములు ఆరోపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తనపై హత్యకు ప్లాన్ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై విచారణ జరిపి మర్డర్ స్కెచ్ మిస్టరీని బయటపెట్టాలని డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను వరంగల్ నుండి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. జమీమా, జనగామ జిల్లా కాంగ్రెస్ లో సుపారి మర్డర్ ప్లాన్ కలకలం రేపుతుంది. డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై డీసీపీకి ఫిర్యాదు చేశారు. తనపై హత్యాయత్నానికి సుపారీ ఇచ్చి చంపే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపిస్తూ పీసీసీ కార్యదర్శి కంచె రాములు డీసీపీకి ఫిర్యాదు చేశారు. తన హత్యకు 25 లక్షలు ఇచ్చి సుపారీ గ్యాంగ్ ను మాట్లాడినట్టు ఆరోపిస్తూ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు విచారణ చేపట్టి తన మర్డర్ స్కెచ్ మిస్టరీ వెలికి తీయాలని పీసీసీ కార్యదర్శి కంచె రాములు విజ్ఞప్తి చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, ఇతర మంత్రులకు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. కొమ్మూరిపై చర్యలు చేపట్టకపోతే అమరణ దీక్షకు వెనుకాడను, అమరణ దీక్ష కూడా కొనసాగిస్తానని ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే జనగామ జిల్లా కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ సుపారీ మర్డర్ ప్లాన్ కు తెరలేపారు, అసలు డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కావచ్చు, పీసీసీ కార్యదర్శి కంచె రాముల మధ్య వైరం ఏంటి, అసలు ఎందుకు ఆధిపత్య పోరుతో పార్టీ అధిష్టానానికి జనగామ కాంగ్రెస్ జగడాలు తలనొప్పిగా మారినట్టు తెలుస్తుంది. పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్టు జనగామ రాజకీయాన్ని అధికారులు ఇటు అధిష్టానం కావచ్చు, మిగతా కాంగ్రెస్ నేతలు, మంత్రులంతా జోక్యం చేసుకొని ఇటువంటి జనగామ కాంగ్రెస్ లో గొడవలు కావచ్చు, జగడాలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్న పరిస్థితి. నేను కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాల వివిధ హోదాలో పనిచేస్తున్నాను. గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గా, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా, కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి గత కొంతకాలంగా పార్టీలో అంతర్గత వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి న్యాయపరంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు దక్కవలసిన పదవులు అమ్ముకుంటున్నారని మేము అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు ఈ కంచె రాములు డీసీపీకి ఫిర్యాదు చేసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు దక్కవలసిన పదవులను అమ్ముకుంటున్నారని అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు, మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తన అనుచరులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎర్రమల్ల సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కారుపై పెట్రోల్ పోసి అంటించి ధ్వంసం చేశారు. అలాగే నాపై కూడా తన అనుచరులు మొత్తం కథం చేయాలనే ఉద్దేశంతో 25 లక్షలతో ఇసుక లారీని యాక్సిడెంట్ రూపంలో హతమార్చాలని కుట్ర చేసినట్టు ఈ డీసీపీ ఫిర్యాదులో కంచె రాములు పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా ఎందుకు కుట్రలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు, ఫ్యాక్షన్ రాజకీయాల ద్వారా శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి విధంగా ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాకు రక్షణ కల్పించాలని పీసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి కంచె రాములు కోర్త పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి డీసీపీకి కాంగ్రెస్ నేత మరో కాంగ్రెస్ నేత అయినటువంటి జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదు చేయడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు మారింది. జమీమా. Right, thanks for the updates, Tirupati.